నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. సో, ఆ ట్రెండ్‌ని ఎలా మార్చుకోవాలి? లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి లైఫ్ కోచ్ అన్నమాట. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చాలామంది కూడా పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ జాబర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. కానీ చాలామంది సాఫ్ట్‌వేర్ జాబర్స్‌నే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అంటే వాళ్ళకు ఇయర్స్‌గా అది జాబ్ అనేది కన్ఫర్మ్. బట్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబర్స్‌నే ఇంపార్టెంట్‌గా తీసుకొని వాళ్ళకే చూస్ చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువుంది. సో, వాళ్ళు అలా డిసిషన్ తీసుకుంటున్నారు. సో, మీరు దీన్ని ఏమంటారు? అబ్సల్యూట్‌లీ అది ఎంత మిస్టేక్ అంటే డబ్బులు చూసి ప్యాకేజ్ బావుంది అని చూసి మ్యారేజ్ చేయడము. నేనిక్కడ గవర్నమెంట్ జాబ్, సాఫ్ట్‌వేర్ జాబ్ గూడా అనట్లే. డబ్బుని చూసి ఏ రిలేషన్ సెర్చ్ చేయకూడదు. అది ఇట్ విల్ లీడ్ టు స్ట్రగుల్, ట్రబుల్ ఓన్లీ. చాలామంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు ప్యాకేజ్ బావుందని చేశాక వాడు ఎంతసేపు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు ఇంకా. ఇంకా లైఫ్ ఉండదు అన్నట్టుగా ఉంటారు. సో, అందుకని అలా ఎప్పుడు డబ్బు బావుంది కాబట్టి పెళ్లి చేసేస్తాము అనే దాంట్లోకి వెళ్ళకుండా, మంచి సంబంధం బావుందా? అబ్బాయి మంచివాడా? లేకపోతే అమ్మాయి మంచిదా? వాళ్ళు కంపాటబిలిటీ ఉందా లేదా? ఇదొకసారి చూసుకోవాలి. రెండోదొచ్చేసి మన దగ్గర ఈ గవర్నమెంట్ జాబ్ అనగానే చాలా కంఫర్టబుల్ జాబ్. లేకపోతే దాంట్లో ఉండిపోతారు అట్లాగా. ఇంక అందులోంచి బయటికి రాలేరు అనే ఒక మైండ్ సెట్ ఉంది. సో, దానివల్ల గవర్నమెంట్ జాబ్ అనగానే ఒక సెటిల్మెంట్ జాబ్, ఈజీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ టైప్‌లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. విచ్ నేనెప్పుడు అనుకుంటాను అది రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఒక గవర్నమెంట్ జాబ్ గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ గానీ, స్ట్రెస్ పడేవాడు 2 చోట్ల ఉన్నాడు. వరీ అయ్యేవాడు 2 చోట్ల ఉన్నాడు. ఇలా ఎవరైనా మ్యారేజ్ సంబంధం చూస్తుంటే మాత్రం కంపల్సరీగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఫ్యామిలీకి టైం ఇవ్వగలడా? దాన్ని బ్యాలెన్స్ చేయగలడా? ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీతో ఉండగలడా? ఎలాంటి ఎంత డబ్బులొచ్చినా సరే, ఒక ఒక బ్యాలెన్స్ తీసుకురాలేకపోతే నువ్వు ఈ డబ్బులంతా ఏం చేసుకోవాలి? ఇది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్, ఇద్దరూ వర్కింగ్ ఉంటే, ఇద్దరూ వర్కింగ్‌లో ఉండి, నాకు తెలిసిన ఒక కపుల్, ఒక రూమ్‌లో ఒకతను, ఒక రూమ్‌లో ఒక ఆమె వాళ్ళిద్దరూ ఇంకా మ్యారేజ్ అయిన విషయమే గానీ, ఎంతసేపు కంప్యూటర్ ముందే మొత్తం త్రూ ఔట్ ఆ ప్రాజెక్ట్ బిజీ లిటరల్లీ అన్నము పక్కన పెట్టుకొని అది అలాగే ఉంటుంది. వీళ్ళిక్కడ చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. సో, నిజంగా ఫ్యామిలీ కోసము ఆ టైంని కేటాయిస్తున్నారా లేదా? వీళ్ళందరూ గూడా మేజర్‌గా డిపెండ్ అయ్యేది ఆ డబ్బులొస్తున్నాయి. డబ్బులు వస్తాయి, డబ్బులతో పాటు రోగాలు కూడా వస్తాయి. సో, అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. చాలా ఈ మాట అనగానే వెంటనే ఒకటి గుర్తుకొస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కొత్తగా తయారు చేసేది కాదు. నీ మానసిక లెవెల్ అది. నిజంగా చాలామంది సాటర్‌డే వచ్చింది, సండే వచ్చింది, ఇంక పని చేయను అని పక్కన పెట్టేసినా మైండ్‌లో మాత్రం మండే వస్తుంది, మళ్ళీ మండే వస్తుంది అనే భయంలో ఉంటారు. సో, అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు సాలిడ్‌గా వర్క్ చేయి. అందరూ వర్క్ చేయాలి. మంచిగా ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే మంచిగా సక్సెస్ అవ్వాలని పని చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఉన్నప్పుడు కంప్లీట్‌గా ఇంట్లో ఫ్యామిలీతో ఆ ఫోకస్ ఇవ్వగలగాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాకి అటాచ్ అయిపోయో, లేకపోతే ఏదో హ్యాబిట్స్‌కి అలవాటు పడిపోయో, వీకెండ్ రాగానే ఇటు ఫ్యామిలీ నేను ఎంజాయ్ చేయకూడదా అని చెప్పి ఫ్యామిలీని దూరం పెట్టి, అటు జాబ్‌లోనూ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక 2 రకాలుగాను ఇబ్బంది పడుతున్నారు. సో, నెవర్ ఎవర్ సెలెక్ట్ ఎనీ పర్సన్. అది జాబ్ పర్సంటేజో, అమౌంటో చూసి ఎప్పుడు సంబంధాలు తీసుకురాకూడదు. అది ఎప్పటికైనా ఇబ్బందే. ఎప్పుడైనా డబ్బు బావుంది, డబ్బు నేను తినలేం గదా! సో, అలా ఎప్పుడు చూడకూడదు. కంపాటబిలిటీ చూడాలి. కొంత ఫ్యామిలీ లైఫ్ చూడాలి. కొంత వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్, చాలామంది స్ట్రెస్‌లో పిచ్చిగా బిహేవ్ చేసి స్ట్రెస్‌లో ఉండి చేశాను అనే ఒక మాట కూడా యేసేస్తారు. అవును. సో, అలా కూడా ఎప్పుడు మనము ఎంకరేజ్ చేయకూడదు. సో, టూ మచ్ ఆఫ్ వర్క్ విల్ ఆల్వేస్ స్పాయిల్. ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఉన్న పీపుల్స్ కూడా ఈవెన్ మేల్ ఫారిన్ కంట్రీలో ఉంటే ఫీమేల్ ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటుంది హైదరాబాద్లో. అంటే 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ నుంచి కానీ అలా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళెప్పుడు వాళ్ళకి రారు. హ్మ్. అదే పెళ్లి సంబంధం ఫారిన్ కంట్రీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి హ్మ్. అబ్బాయికి ఈ అమ్మాయి పెళ్లి సంబంధం వెళ్తే ఆయన ఆలోచించకుండా ఒక ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ప్యాకేజ్ అడుగుతాడు. డెఫినెట్గా ఆయన నో అనే హ్మ్. హ్మ్. అనేస్తున్నారు బేసికలీ. ఎందుకంటే వాళ్ళకు
మేమిక్కడ ఆల్రెడీ సంపాదిస్తున్నాం. వాళ్ళకి ఫారిన్ కంట్రీలో ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అమ్మాయి ప్యాకేజ్ మంచిగా ఉంది. వాళ్ళు కూడా ఎందుకు నో అని చెప్తున్నారనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఎందుకలా నో అని చెప్తున్నారు? ఈ బ్యాలెన్స్ ఆఫ్ మనీ అంటే ఇప్పుడు 5, 6 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అమ్మాయికి ఉందనుకోండి. అక్కడికి వెళితే ఆమెకు హయ్యర్ పేలో జాబ్ వస్తుంది. సో, దాంతో ఏమవుతుందంటే నాకంటే ఎక్కువ పే ఈమెకొచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్‌లో ఒకటుంటే, 2 ఇద్దరూ వర్కింగ్‌లో ఉండి, ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌లో ఉంటే ఫ్యామిలీ ఏమైపోతుంది అనే ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో పాటు మెయిన్‌గా వచ్చే ఇష్యూ ఏంటంటే, అక్కడికి గనక వీళ్ళని పుల్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ వీళ్ళ ప్రాజెక్ట్ మ్యాచ్ అవుతుందా? ఇంత డీటెయిల్డ్‌గా చూస్తున్నారు. అంటే నువ్వు చేసే ఫీల్డ్ వేరు, నేను చేసే ఫీల్డ్ వేరు. నాకు నీకు సింక్ కాదు. నువ్వు మళ్ళీ నా ప్రాజెక్ట్‌లోనో, నా ఉండే ఏరియాలోనో రాలేవు. అట్లా ప్లాన్ చేసుకొని చాలా జాబ్స్ రిజెక్ట్ చేసేవాళ్ళు కూడా మా దగ్గరకొస్తారు. వీళ్ళేంటంటే అన్నీ బాగున్నాయండి, అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈమె హయ్యర్ పొజిషన్‌లో ఇక్కడ పనిచేస్తుంది. ఈ జాబ్ నుంచి వెళ్ళడానికి కష్టం. ఇలాంటి ప్రాజెక్టే మళ్ళీ దొరకడం కష్టం. ఈ టైప్‌లో చాలా ఉంటాయి. అవి ఎంత ఇంట్రికేట్‌గా ఉంటాయంటే వాటిని మనము ఒక సింగిల్ ఆన్సర్‌తో చెప్పలేం. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా ఏదైనా సంబంధం విషయమో లేకపోతే ఇలా వస్తే బోత్ సైడ్స్ అడ్జస్టింగ్ మెంటాలిటీ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇద్దరు అటు వైఫ్ ఇటు హస్బెండ్ అబ్బాయి కానీ అమ్మాయి సైడ్ కానీ అడ్జస్ట్ అవ్వగలిగితేనే జీవితం. లేదనుకుంటే ఎంతసేపు వర్క్ 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 అని చెప్పి దే విల్ స్పాయిల్ దేర్ ఎంటైర్ కెరియర్. నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఆ, ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి. ఎవరో ఒకళ్ళు అది అటు అమ్మాయి వర్క్ చేస్తుంటే అబ్బాయి, అబ్బాయి వర్క్ చేస్తుంటే అమ్మాయి చూసుకునేటట్టుగా ఉంటేనే వాళ్ళ లైఫ్ సాఫీగా నడుస్తుంది. అండ్ ఇది ఆల్వేస్ ఇన్సైడ్ యూ. నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను. అంతా లోపల ఉంది, నీ బయట ఏమీ లేదు. నీ భార్య బ్యాడ్, భార్య టైం మేనేజ్ చేయట్లేదు, భర్త టైం మేనేజ్ చేయట్లే కాదు, నువ్వు ఎలా దాన్ని మలుచుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. నాకు ఈ జాబ్ కరెక్టా? అండ్ ఆ జాబ్ కరెక్టా? నేను ఏ జాబ్ చేస్తే నాకు కరెక్ట్‌గా ఉంటుందనేది వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఫస్ట్ వచ్చేసి మన జీవితాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. జాబ్ అంటే నిజంగా మన జీవితాన్ని 3 భాగాలుగా 8 గంటలు డివైడ్ చేస్తే ఓ 8 గంటలు పడుకుంటాం. ఇంకో 8 గంటలు ఫ్యామిలీతో ఉంటే ఇంకో 8 గంటలు జాబ్‌లో ఉంటాం. సో, జాబ్ ఈజ్ 1/3 ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు దేని మీద నీ జీవితాన్ని పెట్టగలవు? అది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూర్చొని 8 గంటలు నా జీవితం యొక్క సమయాన్ని నేను 8 గంటలు జాబ్‌కి ఇస్తున్నానంటే అది నాకు ముఖ్యమా కాదా? అది నాకు ఇష్టమా కాదా? అది నాకు మంచిదా కాదా? అని ఆలోచించుకోవాలి. ఏ జాబ్‌లో అయినా స్ట్రెస్ ఉంటది. ఏ జాబ్ లేకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు స్ట్రెస్ పడుతున్నారు. ఏ జాబ్ లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాడికి కూడా స్ట్రెస్ ఉంటది. ఓకే. సో, ఈ స్ట్రెస్‌ని మనము ఒక ఫ్యాక్టర్‌గా తీసుకోవాలి తప్పితే దాని నుంచి లైఫ్‌ని డిసైడ్ చేయకూడదు. ఓకే. 1 సెకండ్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టుగా లైకబిలిటీ అండ్ మన కంట్రోల్. నాకెంత ఇష్టమో, ఎంత నేను కంట్రోల్ చేయగలను జాబ్‌ని అది. మూడోదొచ్చేసి స్కిల్ సెట్ అండ్ అడాప్టేషన్. ఈ రెండిటి వల్ల కూడా నువ్వు జాబ్ డిసైడ్ చేసుకోవచ్చు. అంటే నా స్కిల్‌కి నేను ఎంత అడాప్ట్ అవ్వగలను? నన్ను మార్చుకోగలనా? మార్చుకోలేనా? అక్కడుండే స్ట్రెస్‌ని బట్టి నేను మార్చచ్చా? నేను మార్చుకోగలనా? లేదా? ఇది అర్థం చేసుకోకపోతే నీ స్ నీకేమో ఇంత వస్తుంది. ఆ జాబ్ ఎక్స్‌పెక్టేషన్ అంత ఉంటుంది. ఈ రెండిటికి మ్యాచ్ కాకపోతే స్ట్రెస్ వస్తది. అది హ్మ్. ఎప్పుడు ఇంక నాకు ఈ జాబే బాలే, ఈ జాబే బాలే అన్నట్టుంటుంది. మా దగ్గరకొచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళకి ఏమీ రాదు. కొత్తవి నేర్చుకోరు. న్యూ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయరు. చేసినా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు. అందులో ఇంట్రెస్ట్‌తో చేయరు. ప్లస్ జాబ్‌లో స్ట్రెస్ ఉంది అని ఫీల్ అవుతుంటారు. జాబ్ స్ట్రెస్ ఉంటుంది. ఎవరి టార్గెట్ లిమిట్స్ వాళ్ళకుంటాయి. ఒక ఆహ్, ఫస్ట్ జాబ్ చేసేవాడికి, ఒక సిక్స్త్ జాబ్ చేసేవాడికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్ట్రెస్ ఉంటుంది. ఎట్ ఎవ్రీ లెవెల్ ఎవడి లెవెల్‌లో వాడు స్ట్రెస్ ఉంటుంది. ఓ టీమ్ లీడ్‌కి టీమ్ లీడ్ స్ట్రెస్ ఉంటుంది. ఒక టెస్టర్‌కి టెస్టర్ లెవెల్‌లో స్ట్రెస్ ఉంటుంది. సో, స్ట్రెస్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ లెవెల్. నువ్వు అబ్బా! వాళ్ళైతే హ్యాపీ కంఫర్టబుల్‌గా ఉన్నారు. నేనైతే కష్టపడుతున్నాను అనే మైండ్ సెట్‌లోకి వెళ్ళకూడదు. ఇది లైకబిలిటీ ఫ్యాక్టర్. ఇక లాస్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఈ జాబ్‌కి వెళ్ళొచ్చా వద్దా అని. ఓకే. ఆ ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే నువ్వు కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉన్నావా లేదా? ఆ జాబ్ కోసము కొంతమందైతే ఇల్లు అమ్మేసుకుని, అప్పులు చేసేసి, ఆస్తులు చేసేసి, ఇమ్మీడియేట్‌గా రాగానే ఒక లోన్ తీసేసుకొని, ఇలా ఇంబాలెన్స్డ్ మైండ్‌లో ఉంటే నీకు ఏ జాబ్ చేసినా రాంగే. నువ్వు ముందు బ్యాలెన్స్డ్‌గా ఉండి అప్పుడు జాబ్ ప్రయత్నాలు చేసుకోవాలి. నువ్వు బ్యాలెన్స్ లేనంత సేపు ఎవడో చెప్పాడు అందులో పెట్టు, నీకు అందులో జాబ్ ట్రై చేయి వచ్చేస్తది అని వెళ్ళిపోయావు.
ఇందులో నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళిపోయావు. నీకు అలా రాంగ్ పాత్ వెళ్ళడానికి నువ్వు కరెక్ట్‌గా ఉండాలి. యూ షుడ్ బీ ఇన్ ఎ ప్రాపర్